గుంటూరు తూర్పు నియోజకవర్గ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిని షేక్ నూరి ఫాతిమా శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా మంగళదాస్ నగర్లోని తన నివాసం నుంచి గుంటూరు నగరపాలక సంస్థ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ అయోధ్య రామిరెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా, ముస్లిం ఐక్యవేదిక గౌరవ అధ్యక్షులు జియావుర్ రెహమాన్, ఇతర నేతలు, కార్యకర్తలు ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం తూర్పు రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను అందజేశారు. నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. మా నమ్మకం నువ్వే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నువ్వే జగన్, నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం నిన్నే జగన్. నిన్నే జగన్, నిన్నే జగన్, మేం నమ్ముతాం. అందరికీ నమస్తే, అస్సలాము అలైకుం. ఈరోజు మరి 19వ తారీఖున నామినేషన్ వేయటం జరిగింది. మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నాకు అవకాశం ఇచ్చారు. ఆ అవకాశానికి నిజంగానే కట్టుబడి ఉంటాను. ప్రజల సేవ లక్ష్యం అన్నట్టు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఉందో అదేవిధంగా గుంటూరు తూర్పు ప్రజలకు ఎప్పుడు వెన్నంటే ఉంటూ నా మొదటి అడుగైన ఈరోజు నామినేషన్ వేయటం జరిగింది. మరి నాన్నగారు 10 సంవత్సరాలు ప్రజాసేవే లక్ష్యంగా మరి ప్రతి గుంటూరు తూర్పులో ఎక్కడ వెళ్ళినా కూడా ఆదరణ ఈరోజు మరి 3వసారి మరి విజయవంతంగా ఈరోజు ర్యాలీ నిర్వహించిన దానికి ఎండ లేకుండా ప్రతి ఒక్కళ్ళు కూడా వచ్చినందుకు ప్రతి ఒక్కళ్ళకి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకున్నాను. అభిమానులు, అలాగే వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు, నాయకులు, కార్యకర్తలు అందరూ ఇదే విజయం. దీన్ని బట్టే అర్థమవుతుంది జగన్మోహన్ రెడ్డి గారు వెంట ఎలా ఉన్నారు, అలాగే గుంటూరు తూర్పు ప్రజలు నా కోసం ఏ విధంగా మరి ప్రతి ఒక్కళ్ళు వెన్నంటే ఉన్నారని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం. ఖచ్చితంగా ఇంకొక 24 రోజులు ఉన్నాయి. ఈ 24 రోజుల్లోనే విజయ్ ఢంకా ఎలా ఉంటుంది అని చెప్పి మే 13వ తారీఖున ప్రజలందరూ వాళ్ళు ఓటు హక్కుని వినియోగించి చూపిస్తామని చెప్పి ప్రజలందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కొనసాగాలన్నా మన ప్రియతమైన నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారని చెప్పి ప్రజలందరూ చెప్తున్నారు. ఖచ్చితంగా మేము కూడా అదే విధంగా కృషి చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారు అడుగుజాడుల్లో నడుస్తూ ప్రజాసేవే లక్ష్యంగా పనిచేస్తాను. మీ ఇంటి ఆడబిడ్డగా నన్ను ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను. జై జగన్. భగవంతుడి ఆశీస్సులతో అదేవిధంగా గవర్నర్ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో ఈరోజు నా కూతురు నూరి ఫాతిమా నామినేషన్ వేయడం జరిగింది. గుంటూరు నగర ప్రజలు కూడా నేను అభినందన తెలియజేస్తున్నా. ఎందుకంటే 2 సార్లు ఎమ్మెల్యేగా నన్ను గెలిపించారు. అదేవిధంగా ఈరోజు కూడా అదేవిధంగా గుంటూరు నగర ప్రజలందరూ కూడా ముస్తఫా కూతుర్ని గెలిపించాలి. ఎందుకు గెలిపించాలంటే వాళ్ళు కష్టపడేవాళ్ళు, కష్టపడతారు, కష్టపడి పనిచేస్తారు. అలాంటి వాళ్ళే రాజకీయ నాయకులుగా కావాలనేది గుంటూరు ఏ మూలకి వెళ్ళినా అదేవిధంగా కోరుకుంటున్నారు. అదేవిధంగా మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఆశయాల్ని కూడా ముందు తీసుకెళ్ళడానికి విశ్వ ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా గుంటూరు నగర ప్రజలకు సంబంధించి 33,000 ఇళ్ళ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఏ మూలకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ మంచి స్పందన నూరి ఫాతిమాకి ఓటేస్తాం, గెలిపిస్తాం. అంటే ఒక కులం కాదు, ఒక మతం కాదు, ఒక పార్టీ అందరూ కూడా కలిసి మీ నూరి ఫాతిమాని తప్పకుండా గెలిపించే బాధ్యత మాది అని చెప్తుంటే నిజంగా ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో అని చెప్పేసి నేను ఏ తల్లి దీవించిందో, ఏ తండ్రి దీవించాడో ఈరోజు కూడా గుంటూరు నగరంలో మనకి ఆ విధంగా ఆదరణ ఉందంటే నిజంగా అది భగవంతుడిచ్చిన వరంగా అయితే నేనైతే భావిస్తున్నా. అందుకనే ప్రజలను తెలియజేస్తున్నా. ఎందుకంటే ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చేస్తున్న కృషి, గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా 4% రిజర్వేషన్ ఇచ్చారో ప్రజలందరూ తెలుసు. అలాంటిది ఈరోజు కొంతమంది 4% రిజర్వేషన్ తీసేస్తాం, ఈ గుళ్ళకు సంబంధించి కానివ్వండి, లేకపోతే మసీదులు తీసేస్తాం, చర్చిలు తీసేస్తాం అని చెప్పడం నిజంగా ఇది మానవత్వమా అని చెప్పి నేనైతే తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనుషులందరం మనం ఒకటే, మనం అందరం ఒక మానవులం, మన భారతదేశంలో పుట్టిన వాళ్ళం. మరి అలాంటిది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మరి రాసిన రాజ్యాంగ విధిని మొత్తం ఈ భారతదేశంలో ప్రతి కులం, ప్రతి మతం అందరూ బతికే విధంగా మరి ఆయన అడుగు వేసి ఆ రోజు మనందరూ చెప్పడం జరిగింది. కానీ ఈరోజు రకరకాలుగా ఉంది. అందుకనే రేపు రాబోయే కాలంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతి ఒక్కరూ అండగా ఉండవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరుతున్నాను అన్నమాట. అందరూ నమస్కారం, అస్సలాము అలైకుం. ఈరోజు మన భారతదేశంలో జరుగుతున్నటువంటి దారుణాలు చూస్తుంటే లౌకికంగా మనం చాలా అన్నిబడి ఉన్నాం. దక్షిణ భారతదేశంలో ఎటువంటి విలువలేని పార్టీని తీసుకొని పొత్తులు పెట్టుకొని బుల్డోజర్ సంస్కృతిని తీసుకొని వచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తున్నారు. దాన్ని తిప్పి కొట్టాల్సిన అవసరం ఉంది. మన సమాజానికి ఉన్న 4% రిజర్వేషన్లు రద్దు చేసి
సిఏని అమలు చేయడంలో తప్పు లేదు అన్న చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా పరిగణిస్తున్నారు. కానీ ఆయనకి డిపాజిట్లు కూడా వచ్చే అవకాశం లేదని కనపడుతుంది. ఇప్పుడు దాకా మేము ముస్తఫా గారిని ఎమ్మెల్యే గెలిపించుకున్నాం. ఇప్పుడు నూరి ఫాతిమా గారిని ఎమ్మెల్యే గెలుచుకోబోతున్నాం. నూరి ఫాతిమా గారు మహిళ ఎందుకు అవసరం అనుకోవచ్చు, కానీ ఈరోజు మహిళా సమస్యల మీద మాట్లాడే వాళ్ళు చాలా కరువయ్యారు. కాబట్టి మహిళల సమస్యలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది, మహిళా సమస్యల మీద మాట్లాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి నూరి ఫాతిమా గారిని గెలిపించుకుంటే మా గుంటూరు ఈస్ట్లో 2 ఎమ్మెల్యేలుగా ఉంటారు. ఒక పక్క ముస్తఫా గారు ఉంటారు, ఒక పక్క నూరి ఫాతిమా గారు ఉంటారు. గుంటూరు ఈస్ట్లో 24 గంటలు అవైలబుల్గా ఉండి 365 రోజులు ఒక పక్క కూతురు ఒక పక్క తండ్రి ఇద్దరు సేవ చేసేందుకు ముందుకు వచ్చారు. కాబట్టి అందరూ మంచి మెజారిటీతో గత 2014లో 4,000తో గెలిచారు, 19లో 22,000తో గెలిచారు. ఇన్షాల్లా 24లో 30,000 పైచీలకు ఓట్ల మెజారిటీతో గెలుస్తారని ఆశిస్తూ అందరికీ ఫ్యాన్ గుర్తుపై వేసి నూరి ఫాతిమా గారిని గెలిపించాలని, లౌకికవాద ప్రభుత్వాన్ని గెలిపిస్తారని ఆశిస్తూ నమస్కారం. ఈరోజే గుంటూరు నగరంలోనే ఒక విజయకేతనం ఎగరేసినటువంటి పరిస్థితులు. పెద్ద ఎత్తున ప్రజలు బ్రహ్మాండంగా బ్రహ్మరథం పట్టి ఈరోజు వేలాది మంది కూడా ఈ నామినేషన్ల కార్యక్రమంలో పాల్గొని ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గానికి ఒక దిశా నిర్దేశ నాయకురాలిగా మేము ఉన్నాము అని చెప్పని ఈరోజు ముందుకు సాగినటువంటి పరిస్థితులు. కాబట్టి ఈరోజు ఒక్కటే చెప్తా ఉన్నా, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి కూడా ఇప్పుడైనా మీరు ఆలోచించుకోండి. గతంలో మీరు చేసినటువంటి అన్యాయాలు, మీరు చేసినటువంటి తప్పుడు వాగ్దానాలు, మీరు చేసినటువంటి తప్పుడు కార్యక్రమాలు కానీ ప్రజలు అన్ని క్షుణ్ణంగా గమనించారు. కాబట్టి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజలు అండగా ఉన్నారని చెప్పని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బ్రహ్మరథం పడుతూ ఉన్నారని చెప్పని గుంటూరు తూర్పు నియోజకవర్గంలో నూరి ఫాతిమా గారి విజయానికి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు కులాలకు, మతాలకు, ప్రాంతాలకు, వార్డులు ప్రతి ఒక్కరు అతీతంగా ఈరోజు స్వచ్ఛందంగా వచ్చి కార్యక్రమంలో పాల్గొంటూ ఉంటే దాదాపు 4 గంటల పైన సాగినటువంటి యాత్ర ఎండకు సైతం లెక్క చేయకుండా కూడా ప్రజలు వారి యొక్క అభిమానాన్ని చూపించిన విధానాన్ని బట్టి ఈరోజు గుంటూరు తూర్పు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలవబోతా ఉందనే విషయాన్ని కూడా చాలా స్పష్టంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి గుంటూరు తూర్పు ప్రజానికి అండగా ఉండాలని చెప్పని, మరిన్ని ఉపయోగపడే కార్యక్రమాలు ఇక్కడ జరగాలంటే, మరిన్ని సేవా కార్యక్రమాలు జరగాలంటే, మరిన్ని అభివృద్ధి పథకాలు ముందుకు సాగాలంటే ప్రతి ఒక్కరు కూడా మీ సహాయ సహకారాలు అందించాలని చెప్పని కూడా ఇక్కడికి వచ్చేసినటువంటి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున తెలియజేసుకుంటూ నూరి ఫాతిమా గారికి, కిలారి రోసే గారికి